గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ధర్ని సంతోష్ వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఇంకెందుకులే వ్లాగ్ని స్టార్ట్ చేద్దామా? ముందుగా మా ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నాను. ఇది నా డైలీ రొటీన్. ప్లాంట్స్కి వాటర్ పోస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొన్ని ప్లాంట్స్కి కొత్త లీవ్స్ కూడా వచ్చాయి. వాటిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో కొంచెం గ్రీనరీ ఉంటే హౌస్ కూడా ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ ప్లాంట్స్ పని అయిపోయింది. ఇప్పుడు స్వీపింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే హౌస్ క్లీన్గా ఉంటే రోజంతా పాజిటివ్గా ఉంటుంది. హౌస్ వర్క్ అంటే ఎప్పటికీ అయిపోదు, కానీ క్లీన్ అయిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈరోజు హాలిడే కాబట్టి స్కూల్, ఆఫీస్ రష్ ఏమీ లేదు. అందరూ ఇంట్లోనే ఉన్నారు. అందుకే మార్నింగ్ కొంచెం రిలాక్స్డ్గా స్టార్ట్ అయింది. అయినా ఇంటి పనులు మాత్రం ఎప్పటిలాగే ఉంటాయి కదా, తప్పదు. స్వీపింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మాపింగ్ చేస్తున్నాను. ఫ్లోర్ క్లీన్ అయిన తర్వాత హౌస్ మొత్తం బ్రైట్గా కనిపిస్తుంది. క్లీనింగ్ చేస్తూ ఉంటే ఎక్సర్సైజ్ కూడా అయినట్టే ఉంటుంది. మాపింగ్ కంప్లీట్ అయ్యాక బయటకు తీసిన మ్యాట్స్ అన్నీ మళ్ళీ వాటి ప్లేసెస్లో పెడుతున్నాను. చిన్న చిన్న థింగ్స్ కూడా హౌస్ నీట్గా కనిపించడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ మా పిల్లలు కూడా ఇంకా లేవలేదు, సాటర్డే కదా, సో అందరూ పడుకున్నారు. ఇప్పుడు ఇంటి ముందు ముగ్గు వేస్తున్నాను. నాకు సింపుల్ ముగ్గు వేయటం చాలా ఇష్టం. మార్నింగ్ ఎంట్రన్స్ క్లీన్గా ఉండి ముగ్గు ఉంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నాకు పెద్ద పెద్ద డిజైన్స్ కూడా రావు. వచ్చిన చిన్న ముగ్గునే అందంగా వేయడానికి ట్రై చేస్తాను. బట్ రోజు వేస్తాను ఇంటి ముందు ముగ్గు. అదే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అలా డైలీ మార్నింగ్ ఇలా అస్సలు ఉండదు. చాలా పరిగెడుతూ ఉన్నట్టు ఉంటుంది. లంచ్ బాక్స్ మా హస్బెండ్కి, మా పిల్లలకి, వీళ్ళందరికీ ఫాస్ట్గా పంపించాలి కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది మార్నింగ్. సో అవన్నీ అయిపోయి ఇలాంటివన్నీ చేస్తాను. బట్ సాటర్డే, సండే మాత్రం వీటికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ మధ్య వెదర్ చాలా చేంజ్ అవుతుంది. అందుకే వాటర్ ఎక్కువగా తాగండి. హెల్దీ ఫుడ్ తినండి. హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. బికాజ్ ఈ రోజుల్లో హెల్త్ అనేది చాలా ప్రీషియస్ రోల్ వహిస్తుంది. సో కాబట్టి మనం హెల్త్ విషయంలో చాలా ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. అండ్ ఇప్పుడు హాట్ వాటర్ బాయిల్ చేయాలి. ఇది రోజు మా మార్నింగ్ రొటీన్. ఇది తాగడం చాలా మంచిది. సో ఇది అందరం కిడ్స్ అండ్ మై హస్బెండ్ అందరం తాగుతాం. అందుకే ముందుగానే బాయిల్ పెట్టేశాను హాట్ వాటర్. అండ్ మా ఇంట్లో రాగి బిందె కూడా ఉంది. సో నైటే ఫిల్ చేసేస్తూ ఉంటాను. ఆ నైట్ ఫిల్ చేసిన వాటర్ మార్నింగ్ బాయిల్ చేసి ఫస్ట్ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీట్ గ్రాస్ కట్ చేయడానికి బయటకు వచ్చాను. మా ఇంట్లో ఒక చిన్న వీట్ గ్రాస్ ప్లాంట్ ఉంటుంది. సో అది కట్ చేసుకుంటాను. బికాజ్ ఫ్రెష్గా తాగిన ఫీలింగ్ వస్తుంది. అండ్ దాన్ని తీసుకెళ్ళి మంచిగా దాంట్లో వచ్చిన గడ్డి అదంతా తీసేస్తాను. చెత్త ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ తీసేస్తాను. అండ్ దాన్ని మంచిగా వాటర్ కింద పెట్టి క్లీన్ చేస్తాను. ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. బికాజ్ బయట దుమ్ము ధూళి అనేది కొంచెం ఉంటుంది కదా, సో అవన్నీ మంచిగా వదిలేస్తాయి. వీట్ గ్రాస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అది మనకి చాలా మంచిది. సో అప్పుడప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఇది దొరికితే తీసుకోవడం చాలా మంచిది. ఇది మేము ఇంట్లోనే జస్ట్ వీట్స్ అన్ని గోధుమలు తీసుకెళ్ళి దాంట్లో పడేస్తే అది మంచిగా గ్రో అయిపోతుంది. ఇది చాలా ఈజీ. అండ్ దాన్ని ఆ గ్రాస్ని మిక్సీ పెట్టేసి దాన్ని మంచిగా మిక్సీ చేసుకొని వచ్చేస్తే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసేస్తే ఒక 2 మినిట్స్లో మనకి వీట్ గ్రాస్ జ్యూస్ రెడీ అయిపోతుంది. దాన్ని మనం అప్పుడు స్ట్రెయిన్ చేసుకొని మంచిగా తాగొచ్చు. బట్ టేస్ట్ అంత బాగోదు. బట్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి మనం అప్పుడప్పుడు తీసుకోవచ్చు. బికాజ్ మనకి బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి.
అయినా వీట్ గ్రాస్‌లో వైటమిన్ ఏ, సి, ఈ, ఐరన్, కాల్షియం లాంటి న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. ఇది డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. బట్ ఇది కిడ్స్‌కి ఇవ్వకూడదు. అడల్ట్సే తీసుకోవాలి. బాడీకి ఫ్రెష్‌నెస్ ఫీల్ కూడా ఇస్తుంది. అండ్ ఇమ్యూనిటీ సపోర్ట్‌కి కూడా చాలా ఇది హెల్ప్ చేస్తుంది. ఇదొక మ్యాజిక్ డ్రింక్ అని చెప్పొచ్చు. హెల్తీ లైఫ్ స్టైల్‌కి ఇది చాలా ఇంపార్టెంట్. బట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని డాక్టర్‌ని ఒకసారి కన్సల్ట్ చేసి అడిగి తీసుకుంటే బెటర్. నేనైతే తాగడానికి రెడీ అయిపోయాను. కొంచెం కష్టమే బట్ తాగాలి తప్పదు. మనల్ని మనమే మోటివేట్ చేసుకొని మంచిగా కూర్చొని సిప్ చేసుకుంటూ తాగేస్తున్నాను నేనైతే బయట చూసుకుంటూ. బికాజ్ ఇది తాగడం చాలా ఇంపార్టెంట్. నౌఏడేస్ హాస్పిటల్‌కి వెళ్ళడం కంటే ఇంటి దగ్గర మంచిగా మనం హెల్తీగా చూసుకుంటే బెటర్. అండ్ అందులో పడిన డిషెస్ కూడా నేను వెంటనే తోమేస్తాను. ఇప్పుడు జ్యూస్‌కి వాడాను కదా! అవన్నీ తోమేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఒక కుప్పలాగా అయిపోతే అది మళ్ళీ చూస్తే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అది చూడడానికి కష్టంగా ఉంటది. సో, మెల్లిగా అన్నీ తోమేసి కడిగేస్తూ ఉంటాను నేను. ఇలా చేస్తూ ఉంటే మన సింక్ కూడా చాలా క్లీన్‌గా ఉంటది. మా కిచెన్ ప్లాట్‌ఫామ్ కూడా చాలా చిన్నది. సో, ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా చెప్పాలంటే ఇంకా మా పిల్లలు లేవలేదు. మా హస్బెండ్ అయితే లేచారు. లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. సో, ఆయన వచ్చే లోపల ఆయనకి ఏదైనా డ్రింక్ రెడీ చేయాలి. సో, ఈ వీట్ జ్యూస్ అయితే నాకు మట్టుకే వచ్చింది. సో, నేనే తాగేసాను మొత్తం. తర్వాత ఆయనకి ఏదైనా డ్రింక్ వేరేదేమైనా రెడీ చేస్తాను. డైలీ ఒకే డ్రింక్ తాగకూడదు. డిఫరెంట్ డ్రింక్స్ ట్రై చేస్తే బెటర్. రోజుకి అట్లీస్ట్ ఏదైనా ఒక డ్రింక్ తాగండి. చాలా మంచిది. మనం పరగడుపులోనే తాగాలి. అప్పుడే చాలా మంచిది. అండ్ ఎలానో హాట్ వాటర్ బాయిల్ చేశాను కాబట్టి మా ఇంట్లో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంటుంది. నేనే ఫ్రై చేసి పౌడర్ చేశా. సో, అది యాడ్ చేస్తే అది కూడా చాలా మంచిది. మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో, నేను అది మా ఆయనకి ఇద్దాం అనుకుంటున్నాను ఈరోజు. జస్ట్ ఒక స్పూన్ పౌడర్ యాడ్ చేసి హాట్ వాటర్‌లో ఏసేస్తే ఆయన తాగేస్తారు. మోస్ట్‌లీ ఆయన డైలీ తాగుతారు చెప్పాలంటే అది. అది నేను తాగడం అయితే చాలా కష్టం. అది చాలా దారుణంగా ఉంటది టేస్ట్ కూడా. అండ్ తర్వాత నేను ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు సాటర్డే కదా! సో, మా హస్బెండ్ నేను కలిసి పిల్లలు లేవలేదు. సో, మా ఇద్దరం కలిసి మా ఇంటి దగ్గరున్న గుడికొచ్చేసాము. గుడిలో కాసేపు కూర్చున్నాము. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ పక్కనే ఒక శివ మందిరం ఉంటుంది. సో, అక్కడికెళ్ళి వాటర్‌తో అభిషేకం కూడా చేశాము ఇద్దరం కలిసి. సో, ఆ రోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మా ఆయన నేను ఒక మంచి క్వాలిటీ టైం మంచిగా స్పెండ్ చేసాం. అండ్ వచ్చే దారిలో మంచిగా టిఫిన్ షాప్ కనిపించింది. సో, దోసలు అవుతున్నాయి. సో, మా ఇద్దరం కలిసి తినేద్దామని ఫిక్స్ అయ్యాం. మళ్ళీ ఇంటికెళ్ళి ఏదో చేసేటప్పుడు టైం పడుతుంది. సో, ఒక దోస వేసేసుకొని తినేసాం. ఆ చట్నీ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంది. చెప్పాలంటే ఇలాంటి చిన్న చిన్న హోటల్స్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ దెన్ మధ్యాహ్నంకి వచ్చేసాను. బికాజ్ తర్వాత ఏం వీడియో తీయలేదు. మధ్యాహ్నం మా పిల్లల కోసం పిజ్జా ఆర్డర్ చేసాం. బికాజ్ మార్నింగ్ మేము తినేసాం కదా! సో, వాళ్ళకి కూడా చిన్న పార్టీలాగా మధ్యాహ్నం పిజ్జా తెచ్చాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సో, ఇంతే ఇక్కడికి వ్లాగ్‌ని ఎండ్ చేస్తున్నాను. బాయ్. టేక్ కేర్.